వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను HTML పేజ్ లోపల డిఫరెంట్ ఫార్మాట్స్ చెప్తాను. పవర్, బేస్, బోల్డ్, ఇటాలిక్ ట్యాగ్స్ని మనం ఎలా యూజ్ చేస్తాము అనేది క్లియర్గా ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇలా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత HTML హెడ్ లోపల టైటిల్ కోసం టైటిల్ వచ్చేసరికి పవర్ అండ్ బేస్ అని ఇచ్చాను. టైటిల్ హెడ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు కోడ్ రాయడానికి బాడీ ట్యాగ్ని ఓపెన్ చేస్తాను. బాడీ చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ ఇది. పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఏదైతే డేటా తీసుకుంటున్నానో దానికి బోల్ట్ అండ్ ఇటాలిక్ రెండు అప్లై చేస్తున్నాను. బోల్ట్ అప్లై చేయడానికి బి అనే ట్యాగ్ని యూజ్ చేశాను. అలాగే దాని మీద ఇటాలిక్ కూడా అప్లై చేస్తాను. ఐ అనే ట్యాగ్ని యూజ్ చేశాను. డేటా వచ్చేసరికి లాగ్, ఇప్పుడు వచ్చేసరికి ఇటాలిక్ క్లోజ్ చేశాను. అలాగే బోల్డ్ని కూడా క్లోజ్ చేశాను. దాని తర్వాత వచ్చేసరికి లాగ్కి సబ్ బేస్ ఇస్తున్నాను. బేస్కి ఇక్కడ యూజ్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసరికి సబ్, సబ్. బేస్ వచ్చేసరికి ఆర్ ఇస్తున్నాను, క్యాపిటల్ ఆర్. సబ్ని క్లోజ్ చేస్తున్నాను. సబ్ని క్లోజ్ చేశాను. దాని తర్వాత డాట్ ఎం ఇచ్చాను, లాగ్ డాట్ ఎం. ఇప్పుడు దీనికి వచ్చేసరికి సూపర్ ఇస్తున్నాను, అంటే పవర్ ఇస్తున్నాను. పవర్ కోసం మనం యూజ్ చేసేది ఎస్యూపి అనే ఒక ట్యాగ్ని యూజ్ చేస్తాను. సూపర్ వచ్చేసరికి క్యాపిటల్ హెచ్ ఇచ్చాను. సూపర్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి ఈజ్ ఈక్వల్ పి డాట్ బోల్డ్ అనే ట్యాగ్ని యూజ్ చేశాను. అలాగే ఇటాలిక్ అనే ట్యాగ్ని యూజ్ చేశాను. ఎల్ఓజి లాగ్, ఇటాలిక్ని క్లోజ్ చేశాను. అలాగే బోల్డ్ని కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి లాగ్కి బేస్ వచ్చేసరికి క్యాపిటల్ ఆర్ ఇస్తాను. అందుకోసం ఎస్యుబి సబ్, క్యాపిటల్ ఆర్, ఎస్యుబి సబ్ అనే ట్యాగ్ని క్లోజ్ చేశాను. అలాగే సూపర్ ఇస్తాను ఇక్కడ ఇంకొకటి, ఎస్యుపి అంటే పవర్ ఇస్తున్నాను, క్యాపిటల్ ఎల్,
ఎస్యూపిని క్లోజ్ చేశాను. దీని తర్వాత ఏదైతే ముందు పిని ఓపెన్ చేశాను పారాగ్రాఫ్ని, ఆ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. పి దీని తర్వాత బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. బాడీని క్లోజ్ చేశాను. దాని తర్వాత HTMLని క్లోజ్ చేశాను. చూడండి, ఇక్కడ డిఫికల్ట్గా ఏం లేదు. ఇక్కడ సింపుల్గా వచ్చేసరికి పారాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకున్నాను. బోల్డ్ అండ్ ఇటాలిక్ రెండు వచ్చేసరికి లాగ్ మీద అప్లై చేశాను. దాని తర్వాత వచ్చేసరికి లాగ్కి బేస్ వచ్చేసరికి ఆర్ని ప్లేస్ చేయడానికి సబ్ అనే ట్యాగ్ని యూజ్ చేశాను. సబ్ అనే ట్యాగ్ని క్లోజ్ చేశాను. .m డిస్ప్లే ఇది యాజ్ యూజువల్గా. తర్వాత వచ్చేసరికి పవర్ హెచ్ రావాలి నాకు, అందుకోసం SUP అనేది ఇచ్చాను. SUP అని క్లోజ్ చేశాను ట్యాగ్ని. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాను డైరెక్ట్గా. p.లాగ్ రావాలి. లాగ్ వచ్చేసరికి బోల్డ్ అండ్ ఇటాలిక్ రెండిట్లో రావాలని చెప్పేసి బోల్డ్ అండ్ ఇటాలిక్ ఇచ్చాను. అలాగే మనకు కావాల్సి ఉంటే యూ కూడా ఇచ్చుకోవచ్చు, అండర్ లైన్ అనేది. తర్వాత వచ్చేసరికి లాగ్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి బేస్ రావాలి కాబట్టి SUB సబ్ అనే ట్యాగ్ యూస్ చేసి ఆర్ని ప్లేస్ చేశాను. సబ్ని క్లోజ్ చేశాను. దాని తర్వాత నాకు వచ్చేసరికి పవర్ రావాలి కాబట్టి SUP అని ఇచ్చాను. సూపర్, L పవర్గా వచ్చింది. దాని తర్వాత ఏదైతే ఈ పీని ఓపెన్ చేశానో ఆ పీని ఇక్కడ క్లోజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి బాడీ క్లోజ్ చేశాను, HTMLని క్లోజ్ చేశాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ pow.html డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. POW మీద డబుల్ క్లిక్ ఇచ్చాను. ఎడ్జ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, చూడండి ఇక్కడ మనకు వచ్చేసరికి లాగ్ ఆర్ డాట్ ఎం పవర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు p.లాగ్ బేస్ ఆర్ పవర్ ఎల్. ఇలాంటి ఫార్మాట్స్ మనం క్రియేట్ చేయడానికి సబ్ అండ్ సూపర్ అనే ట్యాగ్స్ని యూజ్ చేస్తాము. అలాగే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ కోసం మనము BIUని డైరెక్ట్గా మనము యూజ్ చేస్తాము. అలాగే మనకు కావాల్సి ఉంటే ఆ ఫాంట్ని మనము ఇక్కడ బాడీ లోపల సెంటర్ అనే ఒక ట్యాగ్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ రిఫ్రెష్ ఇచ్చాను. చూడండి, మనకి సెంటర్లోకి వచ్చేసింది. అలాగే వచ్చేసరికి అలైన్మెంట్ మనము మిడిల్ అని ఇస్తే అలైన్మెంట్ కూడా మనకి అప్లై అయిపోయి మిడిల్లోకి వచ్చేసిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా HTMLలో ఏదైనా డౌట్స్ ఉన్నా, సబ్జెక్ట్ పరంగా ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.